ఇది మీ కొరకు పిలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నారు. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఈ రొట్టె కొరకు సహోదరుడు వరప్రసాద్ ప్రార్థిస్తారు. ప్రేమించిన తండ్రి, పరిశుద్ధులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మందిరం చేసి స్తుతించుకు ఘనపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దాసం గారి మాట్లాడిన జీవన మాట్లాడిన స్తోత్రాలు. ప్రభావ మీ బలను సమీపిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతులు నిలబెట్టుకుని శరీర సాదృశ్యం తీసుకుని పరిశుద్ధపరచ పవిత్రపరచండి. సమస్త నామములను ప్రభావాలకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. శరీరమని మనం భావిస్తూ ఉన్నాము. ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడని గ్రంథం తెలియజేస్తున్నది.
ప్రవచనాలు తెలియజేసినవి, దానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను మనం తీసుకొని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, నీ దేహము మా కొరకు నెలగొట్టుకున్నావు. నీ శరీరంలో మా పాపాలని మోపబడ్డాయి. వధింపబడిన గొర్రెపిల్లవు, లోక పాపమును దోచుకొని పోయి గొర్రెపిల్లవు, మా కొరకు నీవు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ నూతన సృష్టిగా మమ్మల్ని మార్చడానికి నీవు పడ్డ ప్రయాసను జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమను తలపుచ్చుకుంటూ ఈ స్తుతి మా ప్రభువైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయండి అన్నారు. ప్రభు రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసం వరకు సహోదరి మేరీ ఎలిజబెత్ వారు స్తుతి చెల్లిస్తారు. ప్రేమామయుడ, దయామయుడ, పరిశుద్ధగల దేవ, జీవమగల దేవ, నీ పరిశుద్ధగల నామానికి లెక్కలేస్తున్న స్తోత్రాలను నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో పెట్టి ఈ రాత్రి జాపుడు నీ పరిశుద్ధ మందిరములో, నీ పరిశుద్ధ బలలో మేము చెయ్యి వేగలడుకో మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీ పాదాలకు లెక్కలేస్తున్న స్తోత్రాలు. ఏ పాటి వారు నాయన, ఎన్నిక లేని వారు నాటి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ప్రియ బిడ్డలుగా, నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ యొక్క మరణ మాకు జీవపు బల్లను మాకు ఇచ్చినందుకు నీ పాదాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ వార్త ప్రకారం మేము జీవించుటకు, మంచి దినములు మేము ఉంటుండగా ఎల్లప్పుడూ నాయన ప్రార్థించుకునే వారంగా నీ భయభక్తి కలిగి, మెలకువ కలిగి మేము ఉండగలుగుటకు నీ కృప మాకు ఉంచమని పాదాల కింద మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా కొరకు మీరు కాచిన విలువైన రక్తం కొరకు, పరిశుద్ధ రక్తం కొరకు, నిష్కలకమైన రక్తం ద్వారా మా పాపాన్ని విమోచించి మాకు నిత్య జీవాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవాన్ని పాదాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రక్తం మాకు సాదృశ్యముగా మీరు ఇచ్చిన ఆ యొక్క ద్రాక్ష రసాన్ని మేము తీసుకుంటుండగా అయ్యా అనుకరించండి, కృప చూపించండి. పడిపోతూ ఉంటాం కానీ మీ కృపలో మమ్మల్ని స్త్రీలుగాను, బలవంతులుగాను, ఆత్మీయతలో ఉండగలుగుటకు నీ కృప మాకు కలుగు చేయమని మీ పొలలో మేము చేయవేస్తుండగా మా అపరాధాలన్నీ దానితో మన్నించి నిత్య జీవానికి మమ్మల్ని అందరినీ వారసులుగా తయారు చేయమని, మాకు ఇంత మంచి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు కూడా నిస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది వినపములో యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. Yeah.
సెలవులో మనందరి కొరకు కాల్చిన అమూల్యమైన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసాన్ని మనం కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. బొబ్బదేవా, నీ ప్రియకుమారుని యొక్క రక్తం ఏరులైపోయింది. కేవలం నా కొరకు, మా కొరకే, మా అతిక్రమలు, మా దోషాలు, మా పాపాలు, మా ఇనిక్విటీస్, అవన్నీ కూడా నీ పైన మోపబడ్డాయి. కాబట్టి వితౌట్ షెడింగ్ ద బ్లడ్ దర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ ద సిన్స్. రక్తం చిందించకుండా పాపాల క్షమాపణ లేదు అన్నారు. అటు రక్తాన్ని మీరు చిందించి పవిత్రులుగా, శుద్ధులుగా చేసినందుకు వదనాలు చెల్లిస్తూ ఈ శుద్ధి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ నెల ఫోన్ విడోస్కి సహాయం చేస్తున్నటువంటి వారిలో ఫోన్పే ద్వారా సహోదరులు దాసురి అనిల్ వారు 1500 రూపాయలు వారు చెల్లించారు. వారు సోదరుడు అశోక్ గారు తెలియజేయమంటున్నారు. దేవుడు వారిని దీవించుగాక. ఆమె ప్రార్థన చేశారు. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలము రాత్రి వేళ మేమేమై ఉన్నామో అది నీ ఉచిత కృప, మా గొప్పతనము, మా భక్తి, మా శక్తి ఏమి కాదు. ఇవన్నీ కేవలం నీ ఉచిత కృపని తలస్తూ నీ మనుషుని జ్ఞాపకం చేసుకోవడం, వాడు ఏపాటి వాడు, నరపుతిని దర్శించిన వాడు ఏపాటి వాడు, ఈ దినం సజీవులుగా ఉంచారు. నాన్న మరి ఇంతకు మునుపు ప్రార్థించిన రీతిగా నీ బిడ్డలందరినీ మరలా నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం. నీ కృపాసనం ఎంతకు సహోదరి సురేఖ మోకాలు చిప్పలు మార్చుకోవడానికి వెళ్ళి ఉంటుండగా వారితో మీరు ఉండండి. ఆపరేషన్ సక్సెస్ అవ్వడం సాయం చేయండి. అదే రీతిగా దుఃఖ సాగరంలో ఉన్న సోదరి దేవి వారి
సహోదరుని కుటుంబం అంతటిని మీరు ఆదరించి ఓదార్చండి వాక్యం ద్వారా. ఇంకా సోదరు రాధిక వారి మదరి కొరకు మంచి కంటి స్వస్థత దయచేసి మధురాన్ని నడిపించండి. అదే రీతిగా మనోజ్ స్వస్థత కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారి గొప్ప అపాయం నుంచి తప్పించారు. యూ హ్యావ్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్, ఐస్ ఫ్రమ్ టీయర్స్, ఫ్రీ ఫ్రమ్ స్టంబ్లింగ్. వారిని సంపూర్ణమైన స్వస్థత ఆశ్రయించండి హాస్పిటల్లో ఉంటుండగా. ఇంకా ఇద్దరం ఎంతమంది దుఃఖంతో, బాధతో, ఇరుకుతో, ఇబ్బందులతో, నిరుద్యోగం, నిరాశ, నిస్పృహలు, ఆత్మహత్య ప్రయత్నం, వ్యాపారంలో నష్టము, సంతానం లేవి, ఆయా రకాల జబ్బులు వారిని బట్టి పీడిస్తూ ఉంటుండగా రోమా 8:30 తెలియజేస్తున్నది, శ్రమైనను, వస్త్రహీనతను, ఖడ్గమైనను, కరువైనను ఏది కూడా నథింగ్ కెన్ సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా ఎంతమాత్రం ఎడబాపలేదని రూఢిగా నమ్ముచు ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభా. సజీవులుగా నేను స్తుతిస్తాను. ఐక్యారాధన పరిచయాలన్నింటినీ కూడా మీరు ఆశ్రయించమని సాయం సమయం బట్టి బదలాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేర మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.